కూడా ఒక డౌట్ వస్తుంది రామకృష్ణ గారు, కేంద్ర ప్రభుత్వానికి కూడా కరెక్ట్ లెక్కలు లేవా, వాళ్ళు ఎందుకు కరెక్ట్ గా చెప్పట్లేదు అనేది. చర్చలోకి వస్తే రెండు రకాలు, నేను ముందు చెప్పినప్పుడు కూడా చెప్పా. కార్పొరేషన్లు వీటికి సంబంధించిన వ్యవహారం ఒకటి, కొన్ని లెక్కలు ఇంకా దానికి సంబంధించిన చేయాల్సినవి ఉంటాయి, అవన్నీ కూడా రావాల్సి ఉంటుంది అని చెప్పాను నేను. కార్పొరేషన్ సంబంధించినటువంటి అప్పులు ఇవన్నీ కూడా ఒక లెక్క ఉంటే, మిత్రుడు చెప్పినట్టు మిగతాది కేంద్ర ప్రభుత్వం నుంచి, మన ఆర్బీఐ నుంచి కానీ మిగతా దగ్గర నుంచి బయట నుంచి తెచ్చుకున్నటువంటి అప్పులు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు అడిగినటువంటి క్వశ్చన్కి సంబంధించిన దాంట్లో వాళ్ళ దగ్గర నుండి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి దీంట్లో అక్కడ ఆర్బీఐ కానీ మిగతా ఇచ్చినటువంటి అప్పులు ఇన్ని అనేది క్లియర్గా చెప్పారు. ఈ కార్పొరేషన్లో తెచ్చుకున్నటువంటి అప్పులన్నీ కూడా ఉన్నాయి. మిత్రుడు ఇందాక మాట్లాడుతూ కార్పొరేషన్ అనేటువంటిది ప్రభుత్వ సంస్థ కాదు అన్నాడు. కార్పొరేషన్కి స్వచ్ఛందంగా వాళ్ళకి సంబంధించినటువంటిది ఉంటుంది, వాళ్ళే కట్టుకోవాలి. వాళ్ళు తెచ్చుకున్న అప్పులు వాళ్ళే కట్టుకోవాలి కాబట్టి దీనికి ఎక్కడ సంబంధం ఉండదు అనేటటువంటి చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, అక్కడ తెచ్చినటువంటి డైరెక్ట్ వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి అప్పులను చెప్తోంది, అదేవిధంగా కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఉన్నటువంటి అప్పుల్ని కలిపి చెప్తోంది. అట్లాగే మిత్రుడు చెప్పాడు, అసెంబ్లీలోకి వచ్చేసరికి 4 కోట్లు అని చెప్తున్నారు, బయటకు వచ్చేసరికి 8 కోట్లు అని చెప్తున్నారు, 8 లక్షల కోట్లు అని చెప్తున్నారు. దీంట్లో ఏంటి, ఈ 4 లక్షల కోట్లు అని చెప్తున్నటువంటిది డైరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దాన్ని వాళ్ళు చెప్తున్నారు. అక్కడ ఆ కార్పొరేషన్స్ ద్వారా వచ్చినటువంటిది బయటకు వచ్చిన తర్వాత కార్పొరేషన్స్ ద్వారా మిగతా అన్ని చూసి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ ఈ అంకెల గారడి, వీళ్ళ అంకెల గారడి ఎలా ఉందో వాళ్ళ అంకెల గారడి అలాగే ఉంది, అది చెప్తా ఉన్నారు. కానీ మొత్తానికి రాష్ట్రం ఇవాళ రాష్ట్రంలో ఎంత అప్పు ఉన్నది, అది కార్పొరేషన్లు కానివ్వండి, ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా తీసుకున్నటువంటిది కానివ్వండి, ఎంత ఉన్నది. రెండో రోజు కంటిన్యూ చేయమన్నారు. చేసినప్పుడు ఇవన్నీ అంటే నేను ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకున్నటువంటి అప్పులనే చెప్తాను, మా అండర్లో నడిచే కార్పొరేషన్లు తెచ్చుకున్నటువంటి అప్పులు అవే తీర్చుకుంటాయి. ఎవరైనా తీర్చుకునేయండి, అప్పు ఉండటం తప్పు కాదు, ఎవరైనా తీర్చుకునేయండి. బట్ మన రాష్ట్రంలో ఉంది కదా, మన ప్రజల మీద ఉంది కదా ఏ అప్పు అయినా సరే, మరి అది ఎంత ఉంది అనేటటువంటిది కరెక్ట్గా దాని ప్రకారం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. అట్లా కాకుండా మేము కొన్ని విషయాలు చెప్పాను, నేను ఒకటే పాయింట్ దాని మీద తీసుకుంటాను, మిగతా విషయాలు తీసుకోను. సెక్రటేరియట్ ఎందుకు అవసరం లేదా, ఇక్కడ సెక్రటేరియట్ కావాలి కదా అన్నారు, కట్టారు. సెక్రటేరియట్ ఉన్న భవంతులన్నీ కూల్చి కొత్త అద్భుతమైనటువంటి ఒక నిజాం నవాబుని తలపించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి బంగ్లాని కట్టారు, కాదంటలే కట్టారు. కానీ మరి ఈ రోజున సచివాలయం బూర్గుల రామకృష్ణారావు భవన్లో ఇంకా కొన్ని సెక్షన్లు ఎందుకు నడుస్తున్నాయి, ఎందుకు అందులో ప్లేస్ లేదు? అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం సరిపోయినప్పుడు, అన్ని బిల్డింగ్లు ఖాళీగా పడున్నప్పుడు మనం కొత్త కట్టిన బిల్డింగ్లో మరి ఆ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి కదా, ఆ స్పేస్ క్రియేట్ చేసుకోవాలి కదా. ఈ రోజున మరి అక్కడే ఎందుకు ఉంటున్నాయి, అక్కడే ఎంప్లాయీస్ కొన్ని సెక్షన్స్ బూర్గుల రామకృష్ణారావు భవన్లో ఎందుకు ఉంటున్నాయి అంటే దట్ ఈజ్ ఫెయిల్యూర్ కదా. అది మనం ఎవరైనా సరే, మేమున్నా ఇంకొకళ్ళు ఉన్నా, ఒక విజను ఒక దీంతో ఒక చిన్నదైనా సరే, సెక్రటరీ చిన్నదే ఉండొచ్చు, అటువంటి దాన్ని కూడా మనం ఒక పర్ఫెక్ట్గా పోవాలనేటటువంటిది చేసుకొని పోవాల్సి ఉంటుంది. పోలేదు, ఈరోజున పోపడటం వల్ల అది ఉంది. ఒకటే చెప్పాను నేను ఆ విషయంలో. అయితే ఇంకా కూడా ఈరోజు కూడా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు గొంతు నొక్కాము, అదేవిధంగా మేము ఏది చెప్పాలో అదే చేశాము, ఎమ్మెల్యేలు అందరూ మా పార్టీ చేర్చుకున్నాము, కాంగ్రెస్ కూడా ఈరోజు ఆ విధంగానే చేస్తున్నా కూడా ఇటువంటి అన్నీ కూడా మేము చేశాము, గొంతు నొక్కాము అని అంటే ఈరోజు ప్రజలు మీ గొంతు నొక్కారు, అధికారం రాకుండా గొంతు నొక్కారు. ఈ రోజున డిస్కషన్స్లో కూడా మీ అందరు గొంతు నొక్కేస్తారు. అంటే ఆ అలవాటు తప్పించుకోవాలి. ఆ గొంతు నొక్కటం అనేది ప్రజలు ఎప్పుడో తీశారు మీకు, అది ఆ కంటిన్యూషన్ 1 year అయింది కాబట్టి ఇంకా ఉండకూడదు. అటువంటిది ఉండకుండా అందరూ కూడా మాట్లాడేటటువంటి భావస్వేచ్ఛ ఉన్నది, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత దాన్ని మనం సమాధానం చెప్పాలి. మన దగ్గర సమాధానం ఉంటే డెఫినెట్గా మనం చెప్పాలి, దాంట్లో నో డౌట్. మౌనం ఉండాలా, మనం వినే అలవాటు కూడా ఉండాలా. మిత్రులు చెప్తున్నటువంటిది నేను విన్నాను, అన్నీ కూడా విన్నాను. అందులో ఎంత వాస్తవం ఉంటే తీసుకుందాం, వాస్తవాలను తీసుకుందాం, బట్ అది చేద్దాం. ఇంకోటి ఆఫీసర్సు, మేము వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆఫీసర్లు మంచి ఇది కాబట్టి వాళ్ళు మేము పెట్టుకున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. సో నేనేమంటున్నా, మంచి ఆఫీసర్స్ని మీరు పెట్టుకున్నారు, వాళ్ళనే కంటిన్యూ చేసుకున్నారు, అది మీ ఇష్టం, మీ ప్రభుత్వం ఇష్టం. కాకపోతే ఇక్కడ ఏం కనపడుతుంది, అక్కడ వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం, ఇవన్నీ కూడా క్రోడీకరించుకోవడానికి అందరం కలిసి చేద్దాం అనేటటువంటి అభిప్రాయం అక్కడ కనపడుతుంది. అంటే మీరు అంతా కలిసిపోయేటటువంటి వ్యవస్థ అనేది కనపడుతుంది కాబట్టి, అంటే ఆ విధంగా ఉంది అక్కడ. అంటే మీరు ఆ విధంగా అంటే మేము వారు చెప్పొచ్చు, మిత్రుడు చెప్పొచ్చు, నేను వాళ్ళను
వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తెలివి ఆధారంగా, ప్రతిభ ఆధారంగా వాళ్ళని వాళ్ళకున్న పెట్టుకొని అనుభవం ఆధారంగా. అభివృద్ధి చేసుకుందామని మేము పెట్టుకుంటే మీరేంటి ఇట్లా మాట్లాడుతున్నారు అనొచ్చు. కానీ ఆ అభివృద్ధి అనేటటువంటిది వారు ఇందాక వారు చెప్పినట్టు ఇంకా ఎంతోమంది ఆఫీసర్స్ ఉన్నారు, ఎంతోమంది ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎక్కడ ఏ లోపం జరిగింది ఏంటి అనేది మీరు సరిదిద్దుకోవచ్చు. సరిదిద్దుకోవడంలో తప్పు లేదు. ఆ చేసుకునే విషయంలో వాళ్ళందరినీ కూడా మీరు తీసుకోవచ్చు. ఎవరిని ఎక్కడ అప్రధాన్య పోస్టుల్లోనూ ఇంకో దాంట్లో ఉంచాలని మేము కోరుకోం. కాకపోతే మీరు చెప్తున్న దాన్ని సక్రమంగా చేసుకోవడానికి ఇటువంటి చేయాల్సి ఉంటుంది. అది చేయకుండా ఉండటం వల్ల ఇటువంటి అనుమానాలన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఈ యొక్క వాస్తవం అనేది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది వాస్తవం. అదేవిధంగా కార్పొరేషన్లు లోన్ తెచ్చుకున్నటువంటిది వాస్తవం. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రకటించింది వాస్తవం. బయటకు వచ్చి ఇంత అప్పు ఉన్నదని చెప్తున్నది కూడా వాస్తవం అనేది తెల్లం. ఇక్కడ అప్పు అనేది ఉన్నది, ప్రజల మీద ఇంత అప్పు ఉన్నది అనేది క్లియర్. కాబట్టి ఆ అప్పుని మనం ఎలా ఓవర్కమ్ చేసుకుంటూ ఆ అప్పును తగ్గించుకుంటూ దాన్ని ఎలా అభివృద్ధిలోకి తీసుకెళ్లాలనేది దాన్ని ఆలోచించాలి ఏ ప్రభుత్వం అయినా సరే. ఆ విధంగా ముందుకెళ్ళాలి. దీని విషయంలో ఇంకా ఎక్కువ దీన్ని అది చేసుకోకుండా ఉన్న దాంట్లో ఏ విధంగా దాన్ని తగ్గించుకుంటూ ముందుకెళ్ళాలనేది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఒకటే విజిత గారు, మొట్టమొదలు మన గౌతమ్ గారు తేవాల్సింది ఏదైతే ఉందో, గవర్నమెంట్ పోర్టల్లో పెట్టని 1,34,000 జీవోలు ఉన్నాయి. అది ఇదివరకు పోర్టల్ లెక్కలే, పేపర్లో వచ్చేది ఎవిడెన్స్ ఉన్నది. ఈ 1,34,000 జీవోలు పట్టుకొస్తే అందులో తతంగం బయటకు వస్తుంది. రెండోది, సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పేమెంట్స్కు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కంకరెన్స్ లేదు. స్టేట్ హైవే జీవో తీసుకున్నారు, ఇరిగేషన్ డైరెక్ట్ పేమెంట్ చేసి